స్వామి నిత్యానంద సజీవ సమాధి చెందారా? స్వామి ఇక లేరా? బతికే ఉన్నారా? ఇంతకు ఏ ప్రకటన నిజం? నిత్యానంద ప్రస్థానం ఏంటి? కైలాస దేశం ఏమంటోంది? నిత్యానంద జీవితమే ఒక డ్రామానా? సొంత మేనల్లుడే చెప్పడంతో స్వామి నిత్యానంద మరణించారని అంతా భావించారు. నెట్టింట కూడా వైరల్ అయింది. హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి ఆయన తన ప్రాణాలను త్యాగం చేసినట్టు చెప్పారు. అయితే ఆయన చనిపోలేదని, సజీవ సమాధి కాలేదని, బ్రతికే ఉన్నారని, ఆరోగ్యంగా ఆనందంగా యాక్టివ్ గా ఉన్నారంటూ కైలాస దేశం ప్రకటించింది. కొంతమంది దురుద్దేశపూర్వకంగా స్వామి నిత్యానంద మరణించారన్న వార్తలను ప్రచారం చేశారని కైలాస దేశం ప్రకటించింది. స్వయం ప్రకటిత స్వామీజీ నిత్యానంద ఆరోగ్యంగా ఉన్నారని, ఉగాది ఉత్సవాల్లోనూ పాల్గొన్నారని కైలాస దేశం ప్రకటించింది. అపహరణ, చీటింగ్, అత్యాచారం లాంటి కేసులు పడడంతో 2019లో భారత్ వీడి వెళ్లిపోయారు. స్వామి నిత్యానంద గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధ సమస్యలతో బాధపడుతున్నారని, ఆయన 2 రోజుల క్రితం చనిపోయారని ఆయన మేనల్లుడు ఎందుకు చెప్పారన్నదే ప్రశ్న. ఇదంతా పబ్లిసిటీ స్టంటేనా? Actually, I decided not to die in their hands, my traitors' hands, just to tell them that I am more intelligent strategist than you fellows. Just to tease them. Just to do this. Not because of any death fear. Just want to do this. I am not afraid of death. When even this, my anti-Hindu gang, this traitor gang was trying to kill me, not that I was really afraid of death. I was only thinking, why to waste all these years of effort just stupidly sacrificing for these cheap fellows. That is the reason I moved to Kailasa. But I don't have a problem. Even if they destroy this body, I'll simply assume another one body and come back and start. All of you will know I have come back. స్వామి నిత్యానంద తమిళనాడులోని తిరువన్నామలైలో 1978లో జన్మించారు. అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్. ఆయనకు నిత్యానంద పరమశివం, నిత్యానంద పరమహంస అనే పేర్లతోనూ పిలుస్తుంటారు. 24 ఏళ్ల వయసులో స్వామి నిత్యానంద పేరుతో తన ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. నిత్యానందం ధ్యానపీఠం ఏర్పాటు చేసి దేశ విదేశాల్లో గురుకులాలు, ఆశ్రమాలు నిర్మించారు. నిత్యానంద ధ్యానపీఠాన్ని మొదటిసారి కర్ణాటక బెంగళూరు సమీపంలోని బిడదిలో 2003లో ప్రారంభించారు. చిన్నతనం నుంచే తనలో ఒక పరమశివుడు ఉన్నాడని నమ్మేవారాయన. నిత్యానంద 1992లో పాఠశాల విద్య పూర్తి చేశారు. తర్వాత మెకానికల్ డిప్లొమా సైతం చదివారు. వేరే దేశాన్ని పెట్టుకున్నారు. యాక్చువల్గా వేరే దేశాలకు వెళ్తాం కదా, వేరే దేశాన్ని పెట్టుకున్నారు. సో ఇప్పుడు మళ్ళీ ఆ ఫూల్ అయిపోయిన వాళ్ళు ఇంకా ఇక్కడ ఫూల్ చేసేది ఏముంది? సో మళ్ళీ ఇంకోసారి వాళ్ళే ఫూల్ అవుతారు అలాంటి ప్రయత్నాలు చేస్తే. దివంగతులు అయ్యి ఉంటే కనుక ఆయనకి ఓ నమస్కారం పెట్టి, పెద్ద ఆధ్యాత్మికవేత్త కాబట్టి ఓ నమస్కారం పెట్టి అందరూ అయ్యో పోయాడు అనుకోవడం తప్ప అంతకు మించి ఆయన గొప్పవాడు, అయ్యో పోయాడు మహానుభావుడు అనుకోవాల్సిన వ్యక్తి కాదు. సో అందువల్ల ఆయన ఉన్నా పోయినా హిందూ సమాజానికి సంబంధం లేదు, భారతదేశ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, భారతీయులకి ఏ సంబంధం లేదు. మన దేశం ఆయన కూడా కాదు. ఇప్పుడు ఆయన మన పాస్పోర్ట్ కూడా ఎప్పుడో వదిలేసి ఉంటాడు. సొంతంగా ఆయన ఒక దేశాన్ని పెట్టుకున్నాడంటే మన పాస్పోర్ట్ కూడా వదిలేసి ఉంటాడు ఎప్పుడు అని. సో ఆయన మన భారతీయుడు కూడా కాదు కనీసం. సో అలాంటి వాడి గురించి మనం ఆయన ఉన్నా పోయినా పెద్దగా అదొక ఇష్యూ కింద, అదొక పెద్ద చర్చనీయాంశం కింద చేయాల్సిన అవసరం లేదు. ఆయన చర్చనీయాంశం చేసి ఆయన మళ్ళీ ఇంకోసారి పెద్దాన్ని చేయాల్సిన అవసరం లేదు, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయన చనిపోయారు అన్నా కూడా ఆయనకు అయ్యో పాపం పోయాడు అనుకోవడం తప్ప. సో యాతావాత ఏంటంటే పాపం అనుకోవాల్సింది. నిత్యానంద స్వామి పోయారా అంటే ఇప్పుడు మరి ఆయనకి సంబంధించిన మిగతా వ్యవహారాలు ఏం చేస్తారు? అక్కడ వివాదాస్పదమైన ఆ దేశంలో, ఆయనే పెట్టుకున్న దేశంలో ఆ రంజిత్ గారిని ఏదో ప్రధానమంత్రి చేశారన్నారు. ఇప్పుడు ఆవిడే అదంతా నడిపిస్తారా? 1995లో చెన్నైలోని రామకృష్ణ మఠంలో నిత్యానంద సన్యాసం స్వీకరించారు. ఇక్కడే ఉపన్యాసాలివ్వడం ప్రారంభించారు. ఇక నిత్యానందపై అనేక ఆరోపణలు, వివాదాలు వచ్చాయి. భారతీయ న్యాయస్థానాలలో ఆయనపై అత్యాచారం, అపహరణలు చాలానే ఉన్నాయి. అవి ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. ఈ కేసులో ఆయన చాలాసార్లు కోర్టుకు హాజరయ్యారు. Be assured,
I won't be killed by them and I won't be eliminated by them. I am going to live long. Hindu Misia gang, the traitor gang, culinary gang, when they try to eliminate my body and try to poison my body, all I did is only one thing, to detox myself and protect myself and cleanse myself, remove all the poison. All I did is only one thing. I sat in that Paramashivatva space, ate when I felt angry, did puja when I woke up from samadhi. All the remaining time I just sat in samadhi. No lying down and sleeping, just sitting and samadhi. I'll have the deities in front of me. When I settle from samadhi, I'll take bath and do puja and again. నిత్యానంద తనకు అతీంద్రియ శక్తులున్నాయని నమ్ముతారు. వాటిని అవకాశం ఉన్నప్పుడల్లా ప్రదర్శిస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా నిత్యానందకు అభిమానులు, భక్తులు, అనుచరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. తిరువణ్ణామలై, బిడది, అహ్మదాబాద్ తదితర 41 ప్రాంతాల్లో ఆయనకు ఆశ్రమాలున్నాయి. 47 దేశాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. విదేశాల్లోనూ నిత్యానందకు మంచి ఫాలోయింగే ఉంది. బిడదిలోని నిత్యానంద ధ్యాన పీఠానికి విదేశీయులు సైతం పెద్ద సంఖ్యలో వచ్చేవారు. ధ్యాన పీఠంలో ప్రవచనాలు చెబుతూ నిత్యానంద బాగా పేరు సంపాదించారు. బ్రహ్మసూత్ర, పతాంజలి, యోగ సూత్ర, శివసూత్ర వంటి వాటిపై నిత్యానంద ఇచ్చే ఉపన్యాసాలకు ఎంతో మంది ప్రభావితులయ్యారు. కోతులకు సైతం తాను సంస్కృతం నేర్పించానంటూ బడాయిపోయేవాడు నిత్యానంద. అవసరమనుకుంటే సూర్యుణ్ణి కూడా ఆపేస్తాననేవారు. Day starts with sunrise. I don't know how many of you today observed. I got little late for the Dvajarohanam. It is supposed to be 6:40 to 7. I told the son, don't come out till I finish the Dvajarohanam. And today 40 minutes sunrise late. See the Biddi sunrise time today. See, there's a Google thing, there's a website where the sunrise time is supposed to be time and actual time is recorded. Today will be 40 minutes late. You want to see? It was actually only after I came out, finishing the Dvajarohanam, sun was even seen in the east. Not because of cloud. Cloud means he will be seen higher. బెంగళూరు, అహ్మదాబాద్ లో మహిళలపై నిత్యానంద అత్యాచారం చేసినట్లు కేసులు నమోదయ్యాయి. దీంతో 2019లో దక్షిణ అమెరికా ఖండానికి వెళ్లి ఈక్వెడార్ సమీపంలో దీవుల్లో కైలాస దేశాన్ని ఏర్పాటు చేశారు. దీవులను 1000 ఏళ్లకు లీజుకు తీసుకున్నారు నిత్యానంద.